ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నాకు ఇటువైపున ఉన్నది పవన్ కళ్యాణ్, అటువైపున ఉన్నది పవన్ కళ్యాణ్. ఒకరు సినిమా హీరో పవన్ కళ్యాణ్, మరొకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకే ముఖం, రెండు పార్శ్వాలు. ఇలా చెబితే అర్థం కాకపోవచ్చు, మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెబుతాను, వినండి. రాజకీయాల్లో ఓట్ల కోసం సినిమా హీరో ఇమేజ్ అడ్డు పెట్టుకుంటారు ఈ పవన్ కళ్యాణ్. తన సినిమా ప్రమోషన్ కోసం డిప్యూటీ సీఎం హోదాను వాడుకుంటారు ఈ పవన్ కళ్యాణ్. అందుకే అన్నాను ఒకే ముఖం రెండు పార్శ్వాలు అని. నిజానికి సినిమా వేదికలపైన సినీ హీరోలా వ్యవహరించాలి, రాజకీయ వేదికలపైన డిప్యూటీ సీఎంలా ప్రవర్తించాలి. కానీ అతను ఎప్పుడు హీరో అవుతాడో, ఎప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే సినీ వేదికలపైన రాజకీయాలు చేయటం, రాజకీయ వేదికలపైన సినిమా హీరోల డైలాగులు కొట్టడం అతనికి అలవాటు. సింపుల్గా చెప్పాలంటే బాధ్యతల గురించి అడిగితే సినిమా హీరోల డైలాగులు కొడతారు. సినిమాలోని తప్పుల్ని ప్రశ్నిస్తే నేను డిప్యూటీ సీఎం అంటూ అధికారాన్ని చెలాయిస్తారు. తనకు అనుకూలమైన పాత్రలోకి పాదరసంలా జారిపోతారు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజల ప్రశ్నలకు దొరకకుండా దాక్కుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఒక అపరిచితుడు. హరిహర వీరమల్లు అనే సినిమాలో ఈ డిప్యూటీ సీఎం గారే హీరో. ఆ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఇండస్ట్రీపై బెదిరింపులకు దిగాడు. ఇక నుంచి ఏ నిర్మాత అయినా వచ్చి టికెట్ ధర పెంచమంటే పెంచేది లేదని, ఫిల్మ్ ఛాంబర్ నుంచి రిక్వెస్ట్ రావాలని, సినిమా సంఘాల ప్రతినిధులు డైరెక్ట్గా కలవాలని, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు ముందు సాగిల పడాలని పెద్ద ఉపదేశం ఇచ్చారు. ఇండస్ట్రీ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆగ్రహంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆఖరికి వాళ్ళని వీళ్ళని బెదిరించి తన సినిమాను కొనమని చెప్పి రిలీజ్ చేయించారు. మరి ఏ హోదాలో ఇదంతా చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు మే 24న పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాసిన లేఖ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. ఎస్, చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇండస్ట్రీ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదని, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కలుస్తున్నారని, ఇండస్ట్రీ మొత్తం వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంత సాగిల పడాలని ఆగ్రహంతో ఊగిపోతూ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లోని ఒక ముఖ్యమైన భాగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. గుర్తుంచుకోండి, ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది అనంటూ ఇక నుంచి మీరు సినిమా రంగానికి సంబంధించి ఎవరు కూడా వ్యక్తిగత హోదాలో వచ్చి కలిస్తే కుదరదు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాత్రమే అడగాలి. అలా వ్యక్తిగతంగా వచ్చి కలిస్తే సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదు, ఇండస్ట్రీ మొత్తం కూడా కలిసికట్టుగా రావాలి అని చెప్పారు. చూసారుగా, చెప్పడానికే నీతులు. తన సొంత సినిమా అనేటప్పటికీ నీతుల్ని గోతులు తీసి పాతి పెట్టేశారు. హరిహర వీరమల్లు అనే సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని ఫిల్మ్ ఛాంబర్ రిక్వెస్ట్ చేసిందా? ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా వచ్చి సాగిల పడిందా? మరి ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని కోరింది ఎవరు? ఆ ఫైల్ను సీఎం దగ్గరకు పంపింది ఎవరు? టికెట్ రేట్లు పెరిగేలా చొరవ తీసుకున్నది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం గౌరవ డిప్యూటీ సీఎం గారు. మరి డిప్యూటీ సీఎం హోదాలో ఈ పనులనే చెయ్యొచ్చా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. టికెట్ల రేట్ల పెంపు సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మెమోను చదవండి, మీకే అర్థమవుతుంది. నేనే క్లియర్గా చదివి వినిపిస్తాను, స్క్రీన్ పైన చూడండి. ఏమిచ్చిందో చూడండి ప్రభుత్వం. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ in the reference third cited, the government after careful examination of the request of Sri A.M. Ratnam, producer, Mega Surya Production, hereby accord permission to the managements of all the theatres in the state of Andhra Pradesh to enhance the ticket rates 600 rupees plus GST on each ticket. చాలా క్లియర్గా ఇందులో ఏఎం రత్నం ప్రొడ్యూసర్, మెగా సూర్య ప్రొడక్షన్ వారు వచ్చి రిక్వెస్ట్ చేసిన మీదట సినిమా టికెట్ల రేట్లు హరిహర వీరమల్లుకు సంబంధించి ఇది చూడాలి, బాగా గమనించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 600 రూపాయల వరకు పెంచుకోవడానికి ప్లస్ జిఎస్టీ. అంటే
మనం ఆన్లైన్లో బుక్ చేస్తే దాదాపు 700 రూపాయలు అవుతుంది సార్. గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చి అడిగారు? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారో ఆ నిర్మాత వచ్చి అడిగితే సినిమా టికెట్ రేట్లు 600 ప్లస్ జిఎస్టీ ప్లస్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఛార్జెస్ అన్నీ కలిపితే దాదాపు 700 రూపాయల వరకు సినిమా టికెట్ వెళ్ళేలా పర్మిషన్ తెప్పించుకున్నారు. మరి ఏం చెప్పారు? ఫిలిం ఛాంబర్ నుంచి మాత్రమే రిక్వెస్ట్ రావాలన్నారు. అంటే మనం చెప్పడానికే కానీ మనం చెప్పినటువంటి మనమే తీసుకొచ్చినటువంటి రూల్ని మనమే అతిక్రమిస్తాం. ఈ సినిమాకు బడ్జెట్ ఎంతో తెలియదు. 2013లో రిలీజ్ అయినటువంటి అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కు ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. 12 ఏళ్లలో ఏ ఒక్క సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది లేదు. అయినా సరే సినిమా టికెట్ను అన్ని ట్యాక్సులతో కలిపి దాదాపు 700 రూపాయలు చేసేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఇలా దోపిడీ చేయటం కరెక్టేనా? లేదా తనతో సినిమా తీసిన నిర్మాతకు భారీ లబ్ధి చేకూర్చేలా డిప్యూటీ సీఎం హోదాను వాడుకోవడం కరెక్టేనా? ఇక్కడ అసలు విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నా ఆయన్ను పక్కన పెట్టి డిప్యూటీ సీఎం గారే ఫైలును స్వయంగా సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. టికెట్ రేట్లు భారీగా పెంచేలా సంతకాలు చేయించారు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు సార్, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈ వార్తను ఎవరు చేశారు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసే ఈనాడు పేపరే రాసింది. ఒకసారి ఆ పత్రికను కూడా చూడండి స్క్రీన్ పైన. ఎస్, కోసేస్తాం నరికేస్తాం అంటే చేతులు కట్టుకుని ఎవరు లేరు, ఇది వదిలేద్దాం. ఎందుకంటే ఆయన కోసేస్తామని ఎవరు చెప్పరు, నరికేస్తామని ఆయన చెప్పరు. ఆయన అనుకుంటూ ఉంటారు కోసేస్తామంటే ఒప్పుకోను, నరికేస్తాం. ఎవరన్నారు ఆయన కోసేస్తారు నరికేస్తారని? ఎవరు అనరు. కానీ ఆయనే అంటారు దాడులు చేయమని. అది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మా పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందున టికెట్ పెంపు ధర పెంపు దస్త్రాన్ని ఆయనకు కాకుండా, బాగా చూడాలి స్క్రీన్ పైన, ఆయనకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు నేనే పంపాను. సినిమాటోగ్రఫీ మంత్రి చేయాల్సిన పనిని డిప్యూటీ సీఎం గారు తనే హీరో కాబట్టి డైరెక్ట్గా ఫైల్ను సీఎంకి తనే పంపారు. అలా పంపొచ్చా? అంటే తను నటించినటువంటి సినిమాకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం, ఓవరాల్గా తనకు తానే ఆర్థిక లబ్ధి చేకూర్చేలా ప్రవర్తించడం. నేరుగా ముఖ్యమంత్రి వద్దకు నేనే పంపాను, ఆయన నుంచే అనుమతి వచ్చింది, ఇతర సినిమాలకు ఇచ్చినట్లే నాకు అనుమతి ఇచ్చారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎక్కడ ఫిలిం ఛాంబర్? లేదు. రెండోది, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి? సినిమాటోగ్రఫీ మంత్రి. సినిమాటోగ్రఫీ మంత్రి మీ పార్టీ నాయకులే, కందుల దుర్గేష్ గారు ఉన్నారు. వారు కదా ఫైల్ని మూవ్ చేయాల్సింది. డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు తను సినిమా హీరో కాబట్టి డిప్యూటీ సీఎం అనేటటువంటి హోదాను వాడుకున్నారు. ఇది అసలు పాయింట్. డిప్యూటీ సీఎం హోదాను టికెట్ల రేట్ల పెంపు కోసమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పవన్ కళ్యాణ్ వాడేశారు. ఎలాగో చెప్పనా? ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ థియేటర్లో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. తన పదవిని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి ఆయన పాల్పడ్డారు. ఏయులో విద్యా సంబంధిత కార్యక్రమాల కోసం ఆ కన్వెన్షన్ థియేటర్ను ఉపయోగించాలి, సినిమాల కోసం కాదు సార్. కూటమి ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. సినిమాలకు ఇలాంటి వాటికి పర్మిషన్స్ లేవు, కేవలం విద్యా సంబంధిత కార్యక్రమాల కోసమే దాన్ని ఉపయోగించాలి. ఆ కూటమి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వయంగా నిబంధనల్ని ఉల్లంఘించారు. ఒకసారి కొన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తను చూడండి. హరిహర వీర తప్పు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏయూ కాన్వకేషన్ థియేటర్ను హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చి ఏయూ వీసీ రాజశేఖర్ అడ్డంగా ఇరుక్కున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోను అనుసరించి విద్యా సంబంధమైన కార్యక్రమాలకు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఇంకా ఆసక్తికరమైంది ఏంటంటే ఆదిత్య కాలేజ్, గుర్తుపెట్టుకోండి సార్, ఆదిత్య కాలేజ్ 10 రోజుల క్రితమే ఆ కన్వెన్షన్ థియేటర్ను బుక్ చేసుకుంది. దాన్ని రద్దు చేసి, అంటే విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి డిప్యూటీ సీఎం హోదాలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించి ఎక్కడైతే విద్య కోసం మాత్రమే ఉపయోగించాల్సినటువంటి కన్వెన్షన్ థియేటర్ను తన సినిమా ప్రమోషన్కి వాడుకోవడం అంటే ఇది నిబంధనల్ని ఉల్లంఘించినట్టు అవునా కాదా? క్లియర్గా ఉంది. ఆదిత్య కళాశాల రిజర్వేషన్ను వీసీ రాజశేఖర్ రద్దు చేసేశారు. ఆదిత్య కళాశాలలో చదివి మంచి ఉద్యోగాలు పొందిన 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన రిజర్వేషన్ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చూసారా? ఆదిత్య కాలేజీలో చదివి ఎక్కడెక్కడో మంచి మంచి ఉద్యోగాలు పొందినటువంటి వారు ఇక్కడికి వచ్చి
వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది, కాన్వకేషనో లేకపోతే వాళ్ళకి మెమెంటోలు ఇవ్వడమో జరుగుతుంటే అందరూ రిజర్వేషన్లు చేసేసుకొని వచ్చేసేటటువంటి తరుణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించి తన సినిమా ప్రమోషన్ ఏయులో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇది హరిహర వీరతప్పు అవుతుందా కాదా? హరిహర వీరతప్పు అవుతుందా కాదా? హరిహర వీరమల్లు ఈ టైటిల్ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఇది హరిహర వీరమల్లు కాదు, హరిహర వీరతప్పు. ఈ సినిమా కోసం పవన్ చేసిన తప్పులను మనం ప్రశ్నిద్దాం. ప్రశ్నించే పార్టీ సమాధానం చెబుతుందో లేదో చూద్దాం. ఆ ప్రశ్నలపైనే ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఎస్, హరిహర వీరతప్పు. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చి అడిగితేనే టికెట్ల రేట్లు పెంపు అనలేదా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఏఎం రత్నం వ్యక్తిగతంగా అడిగితే టికెట్ల రేట్లు పెంచింది నిజం కాదా? డిప్యూటీ సీఎం స్వయంగా ఫైలును సీఎం దగ్గరకు తీసుకెళ్లింది వాస్తవం కాదా? డిప్యూటీ సీఎం తన సొంత సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకుని ఆర్థిక లబ్ధి పొందవచ్చా? రెమ్యునరేషన్ తీసుకోకపోతే, నేను రెమ్యునరేషన్ తీసుకోలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఆ బయట కూడా కాసేపట్లో మీకు వినిపిస్తా. ఒకవేళ రెమ్యునరేషన్ తీసుకోకపోతే నిర్మాతకు లబ్ధి చేకూరేలా మీరు ఎందుకు వ్యవహరించారంటే క్విడ్ ప్రోకో జరిగిందని మేము అర్థం చేసుకోవాలా? క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్, డిప్యూటీ సీఎం హోదాను సినిమా ప్రమోషన్లకు మీరు వాడుకోవచ్చా? ఒక డిప్యూటీ సీఎం తన సినీ అభిమానులను దాడులు చేయాలంటూ ప్రేరేపించడం కరెక్టేనా? సినిమా వేదికలపై అదే పనిగా రాజకీయాలు మాట్లాడటం సమంజసమేనా? ఏయూ కన్వెన్షన్ థియేటర్ను సినిమా ప్రమోషన్లకు వాడుకోవచ్చా? వాడుకోవచ్చంటే వాడుకోవచ్చని కొత్తగా మెమో ఇవ్వండి, జీవో రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వం ఇచ్చిన మెమోను మీరే ఉల్లంఘించడం నిజం కాదా? ఈ 10 ప్రశ్నలే ప్రధానమైన ప్రశ్నలు. వీటిపైనే మనం చర్చించబోతున్నాం.